రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఏలేరు వరద ఉధృతితో ముంపుకు గురైన గ్రామాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడనున్నారు. ఉదయం 10 గంటలకు పిఠాపురం చేరుకుంటారు. మాధవపురంలో వరద బాధితులతో ఆయన ముచ్చటిస్తారు. అనంతరం నాగులపల్లి, రమణక్కపేటలో ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. థ్యాంక్ యూ సువర్ణ. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పర్యటించనున్నారు. ఏలేరు వరదలకు అతలాకుతలమైన గ్రామాలను అయితే జగన్ అయితే పర్యటించనున్నారు తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ రోజు ఆయన షెడ్యూల్ ప్రకారం అయితే మాత్రం ఉదయం 9-15 గంటలకు తాడేపల్లి నుంచి ఆయన స్వగృహం నుంచి బయలుదేరతారు. 10:30 గంటలకు పిఠాపురం చేరుకుంటారు. అక్కడ నుంచి పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన వరద బాధితులతో మాట్లాడతారు. అనంతరం నాగలపల్లి, రౌనక్పేట బాధితులను పరామర్శించున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో గత 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం వర్షాల నుంచి ప్రజలను కాపాడే దిశగా వైఫల్యం చెందింది. దీనికి సంబంధించి ప్రభుత్వం మా పూర్తి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం నిన్న మొన్న స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. ఈ రోజు నేరుగా ఆయన గ్రౌండ్ లోకి రానున్నారు. వచ్చి సంబంధించి ప్రజలకు ఎటువంటి సహాయ చర్యలు అందాయి, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నారు అనే దిశగా అయితే మాత్రం పరామర్శ అయితే చేయనున్నట్టయితే తెలుస్తుంది. మరి ఇప్పటికీ ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా అక్కడికి ఏదైతే పిఠాపురం హెలీప్యాడ్ దగ్గరికి అయితే చేరుకున్నారో మరి కొద్దిసేపులో అయితే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం పిఠాపురం రానున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ ఏదైతే ఉందో తీర ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడు ఆయన పర్యటించే మొత్తం కూడా కారిడార్ మొత్తం కూడా తీర ప్రాంత కారిడార్ మొత్తం ఏదైతే కొన్ని వేల ఎకరాలు ముంపు గురవే ఆల్రెడీ రైతు సంఘాలతో ఆల్రెడీ గత ఫోన్ లో మాట్లాడారు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.